అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనసు మాటలాడునని. రచయిత బలభద్రపాత్రుని రమణి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, మా అమ్మ నేను మంచి స్నేహితుల్లా ఉంటాము. ఈ మాట నేను అన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూసి ఈర్ష్యపడ్డారు. 14 ఏళ్ళు దాటిన వెంటనే, జుట్టు అలా కట్ చేయకు, సాయంత్రం చీకటి పడకుండా ఇంటికి రా, మగపిల్లలతో స్నేహాలేంటి, ఆడపిల్ల అణకువగా ఉండాలి, ఇలా అమ్మలు హిట్లర్లయ్యే వయసులో మీ అమ్మ నీతో సమంగా సెన్సార్లో ఇచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ షాపింగ్కి వచ్చి, అంత పొడుగు స్కర్ట్ ఏమిటి అమ్మమ్మలాగా, బేబీ కొంచెం స్మార్ట్గా ఉండు, ఈ షార్ట్ స్కర్ట్ ట్రై చేయి అంటోందా అని తెగ ఆశ్చర్యపోయారు. నేను అంతే. డాడీ మమ్మీ వేరుపడ్డాక మమ్మీ నాకు ఏం తక్కువ కాకుండా చేసింది, కానీ తనే లోకంగా మారలేదు. నేను జానీ ఆంటీ కొంచెం సేపు ప్రైవేట్గా మాట్లాడుకోవాలి, బయటకు వెళ్ళు బంగారం అని నా 7వ ఏటే నేర్పేసింది. తన ప్రైవేట్ స్పేస్ తనకి చాలా ఇంపార్టెంట్ అని. అందరి పిల్లల్లా నేను అమ్మ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు పరిగెత్తుకు వెళ్ళి మెడ పట్టుకొని వేలాడుతూ మమ్మీ అని గారాలు పోకూడదు, అలా అని కోప్పడేది కాదు. నువ్వు లల్లి ఆడుకుంటూ ఉంటే నేను పిలిస్తే నీకు కోపం వస్తుంది కదా, అలాగే మమ్మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే నువ్వు రాకూడదు అనేది. నేను ఆడుకుంటూ ఉంటే తను ఎప్పుడు హోంవర్క్ చేయాలి, వచ్చేసేయ్ అని ఇరిటేటింగ్గా మిగతా నా ఫ్రెండ్స్ తల్లుల్లా ఎన్నడూ పిలవలేదు. నేను స్వేచ్ఛగా పెరిగాను, కానీ మమ్మీకి కోపం వచ్చే పనులు చెయ్యలేను. అమ్మ ప్రేమ మొత్తంగా నేనే పొందాలి అని తెగ తాపత్రయపడేట్లు చేసిందే కానీ అమ్మ ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నేను అమ్మకి సెలవు ఎప్పుడు వస్తుందా, మంగమ్మ కాకుండా తను కిచెన్లో వంట చేస్తూ, మా విరితల్లి ఏం తింటుంది, బోండా వెయ్యనా, పాస్తా తింటావా అని నవ్వుతూ అడిగే సమయం కోసం ఎదురు చూసేదాన్ని. మిల్స్ అండ్ బూన్ లవ్ స్టోరీస్ చదువుతూ అమ్మ రాగానే దాచేయబోతే, విరి, లవ్ అనేది రహస్యంగా తప్పుగా ట్రీట్ చేయాల్సిన సబ్జెక్టు కాదు, గర్వంగా ఆనందంగా ప్రపంచంలో ఫీల్ అవ్వాల్సిన సబ్జెక్టు. కానీ ఎవరికి ఇస్తున్నామో ఆ వ్యక్తికి అర్హతలు ఉన్నాయా అని ఆలోచించాలి. అదే ముఖ్యమైన పాయింట్. లవ్ గురించి తెలుసుకో, ఫీల్ అవ్వు. తిండి తర్వాత మనిషికి కావలసిన ముఖ్యమైన ఎలిమెంటు లవ్ అని అమ్మ చెప్పింది. అప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఎవరికీ ఉండదు ఇలాంటి అమ్మ అని గర్వించాను. నాన్నతో అమ్మ ఎందుకు విడిపోయిందో నేను అడిగినప్పుడు అమ్మ తన ఆఫీస్కి లీవ్ పెట్టి నన్ను తన డ్రైవింగ్లో మంగళగిరి తీసుకెళ్ళింది. ఆ ప్రయాణంలో చెప్పింది, ఎన్నో రోజులుగా మంగళగిరి వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ పనుల ఒత్తిడిలో కుదరలేదు. ఇవాళ నువ్వు అడిగావు, ఆ విషయం చెప్పడానికి ఇదే కరెక్ట్ సమయం అనిపించి తీసుకువచ్చాను. నేను మీ నాన్నని పెళ్లి చూపుల్లో చూశాను, సరిగ్గా చూడలేదు. అందరూ చాలా బాగున్నాడు అన్నారు, పెద్ద ఉద్యోగం అన్నారు, లంకంత ఇల్లు అన్నారు. నేను ఏదో అనబోతే, చిన్నపిల్లవి నీకేం తెలుసు అన్నారు. పెళ్ళైపోయింది. ఫస్ట్ నైట్ ఆయన మంచివారే. చాలాసేపు మాట్లాడారు, నా గురించి అడిగారు, అభిరుచులు, చదువు, సినిమాలు, ఫ్రెండ్స్ అన్నీ. నేనేం అడగలేదు, లైట్ ఆర్పేశారు. ఆ తర్వాత నువ్వు కడుపులో పడ్డావు. అంతా యాంత్రికత. ఆయన ఉద్యోగం, నా చదువు, కాలేజీ, నిన్ను చూసుకోవడానికి ఆయనని చూస్తే నాకు ఓ టీచర్ని చూసినట్లు ఉండేది. ఇంట్లో ఏమైనా కావాలా, నీ ఆరోగ్యం బాగుంటోందా, చదువు ఎలా సాగుతోంది అని అడిగేవారు. ఒక్కోసారి డిన్నర్ చేస్తున్నప్పుడు వివేకానంద గురించో రామకృష్ణ పరమహంస గురించో చెప్పేవారు. చెప్పకూడదని నేను అనను. ఆ తర్వాత గదిలోకి వెళ్ళాక యాంత్రికంగా అన్నం తిన్నట్లే నన్ను దగ్గరికి తీసుకునేవారు. నేను ఎప్పుడూ కాదు అని, అవును అని, ఇది కావాలి అని అడగలేదు. ఎందుకంటే ఏ కొరత లేకుండా చూసుకునేవారు. ఇది మా అమ్మ, వాళ్ళమ్మ, ఈ లోకమంతా అనేమాట. కానీ అమ్మ ఆగింది, కారు ఆపింది. నేను ఇంకా చెప్తుందని ఎదురు చూస్తున్నాను.
అదిగో గుడి, నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అన్నం పెట్టుకుందాం, లేదా వెనక్కి వెళ్ళిపోదాం. ఈ డ్రైవ్ బాగుంటుందని తీసుకొచ్చా అంది. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే మతం, దైవం, తినే తిండి, కట్టుకునే బట్ట, వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన విషయాలు ఇదే మీ నాన్న తెలుసుకోలేకపోయారు అంది. నేను గుడివైపు చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోదామమ్మా అన్నాను. అమ్మ ఫ్లాస్కులోంచి కాఫీ ఇచ్చి సమోసా తింటావా అంది. తింటాను అన్నాను. నాకిష్టమని కానీ తీసుకురమ్మని కానీ నేను అమ్మకి చెప్పలేదు. ఇదే కదా ప్రేమంటే, చెప్పకుండానే ఎదుటివారి ఇష్టాలు తెలుసుకోవడం అనిపించింది. వెనక్కి వస్తుండగా అమ్మ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. నేను చెప్పే కారణాలు విడాకులకి చాలా చిన్నవి, కానీ నాకు నేను ఎదుగుతున్న కొద్దీ అవి చాలా పెద్దవిగా అనిపించసాగాయి. మరి భూతద్దంలో చూశానేమో తెలీదు. ఏ పకోడీలో వేస్తూ తింటుంటే తింటూ వెయ్యకూడదు అంటూ అనో, టీవీ చూస్తూ తినకూడదు, డైనింగ్ టేబుల్ మీద తినాలి అని టీవీ ఆఫ్ చేసినప్పుడు అర్ధరాత్రి మెలకువ వచ్చి చెమటలు కారిపోతుంటే ఏసీ ఆఫ్ చేసి తను గురక పెడుతూ నిద్రపోతూ కనిపిస్తేనో, ఈ సండే మనం మా కిరణ్మయి వాళ్ళ ఇంటికి వెళ్దామండి అంటే మంగళగిరి వచ్చి పానకం పోస్తాను అని అమ్మ మొక్కుకుంది వెళ్తున్నాం అనో అంటే, మా కాలంలో ఏ అమ్మాయికి అది వింతగా అనిపించేది కాదు. కానీ నాకు అనిపించేది. నేను చదువుకున్న చదువు నాకు వ్యక్తి స్వేచ్ఛ గురించి నేర్పించింది. అన్ని నిర్ణయాలు తనే తీసుకొని నీకేం తెలుసు చిన్నపిల్లవి అన్నట్లు చూసే భర్తలని అమ్మాయిలు ఇష్టపడేవారు అప్పట్లో. ఏ పెళ్ళికో వెళ్ళి బఫేలో భోంచేస్తుంటే సరిగ్గా తిను, ఎక్కడైనా కూర్చో, చీర మీద పోసుకుంటావు అంటే నాకు తెలుసు నేనేం చిన్నపిల్లని కాదు, మీరందరిలో చెప్పకండి అంటే నీ మొహం అని కొట్టిపారేసేవారు అని అమ్మ ఆపింది. ఈ కారణాలకేనా మా నాన్నని వదిలేశావు అన్నాను. నా వాక్య నిర్మాణంలో మా శబ్దంలో చిరాకుని గ్రహించలేని తెలివి తక్కువది కాదు అమ్మ. మీ నాన్నకి నాకు ఏమిష్టమో ఏం అయిష్టమో అక్కర్లేదు, అస్సలు పట్టించుకోలేదు. తిండి బట్ట తనిష్టం వచ్చినట్లు చెయ్యమన్నా రాత్రిపూట హీ నెవర్ కేర్డ్ ఫర్ మై మూడ్. నేను గుటకలు మింగాను. ఏమనాలో తెలియలేదు. నీకు ఆ విషయం చెప్పే వయసు వచ్చిందో లేదో తెలీదు, కానీ మూడ్ అనేది బాగుంటుంది ఆడదానికి కూడా అని తెలియని జనరేషన్ మనిషి. అసలు నువ్వు పుట్టడం అనే విషయంలో నా పాత్ర ఏమీ లేదు అనిపించింది ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అవగానే. తాను ఎన్నడూ నా ఇష్టాయిష్టాలు, శరీర పరిస్థితి పట్టించుకోలేదు. నాకు ఆ మూడ్ తెప్పించడానికి ప్రయత్నించలేదు. నేను ఒక నిర్జీవమైన బొమ్మలా మమ్మీ అన్నాను. ఎంత స్నేహితుల్లా మెసిలినా నా జన్మ అంత రసహీనంగా సంభవించిందంటే వినడానికి నాకు ఇబ్బందిగా అనిపించింది. అమ్మ అడిగింది, ఏం ఆలోచిస్తున్నావు అని. మరి ఈ విషయం ఆయనతో నువ్వు చెప్పలేదా అడిగాను. నాకు తెలియలేదు. ఇన్ఫ్యాక్ట్ సెక్స్ ఈజ్ సంథింగ్ దట్ మెన్ డూ అని అనుకునేదాన్ని. మరి ఎప్పుడు తెలిసింది? నిజంగా అది మధురంగా ఉంటుంది అని తెలిసినప్పుడు, నా శరీరం కూడా స్పందించి కావాలనిపించినప్పుడు అంది అమ్మ. ఓ మై గాడ్, ఈ పరిస్థితి ఏ కూతురికి రాకూడదు అనిపించింది. వణుకుతున్న గొంతుతో ఎవరి వల్ల తెలిసింది అడిగాను. అమ్మ మొహం ఎర్రబడింది. స్టీరింగ్ మీద ఆమె వేళ్లు బిగుసుకున్నాయి. వెనక నుండి ఆగకుండా ఎవరో హారన్ కొడుతున్నారు. అమ్మ, నేను తల్లి కూతుళ్ళలా కాదు, స్నేహితురాళ్ళలా ఉంటామని అంతా అంటారు. కానీ ఎంత స్నేహితురాళ్ళలా మెసిలినా ఏ కూతురికి ఈ స్థితి రాకూడదని నేను నిన్నటిదాకా అనుకున్నాను. కానీ ఈరోజు ఆ పరిస్థితిని ఎదుర్కోక తప్పలేదు. అసలు నవల రాయాల్సినంత విషయం షార్ట్ స్టోరీలో చెప్పడాన్ని ఏమంటారు? అసహనంగా టైం చూసుకొని సెల్లో ఎదురుగుండా పెట్టిన టీవీలో బలవంతంగా ఓ తెలుగు సినిమా. అది అణువణువున అరవం సెంటిమెంట్లు నింపుకున్న డబ్బింగ్ సినిమాని చూస్తున్నాను. ఆ 5 నిమిషాల్లో ఎంతో పొలైట్గా ఫుల్ సూట్లో ఉన్న వెయిట్రెస్ 3 సార్లు వచ్చి మే ఐ హెల్ప్ యూ అని అడిగింది. వెయిటింగ్ ఫర్ సమ్ వన్ అదే పొలైట్ స్మైల్తో చెప్పాను. ఆమె నవ్వులో ఏదీ ఆర్డర్ చేయకుండా ఎందుకు టేబుల్ వేస్ట్ చేస్తున్నావు అని ధ్వనిస్తోంది. మగవాళ్ళకి అలా ధ్వనించకపోవచ్చు, వారు పట్టించుకోకపోవచ్చు. కానీ ఆడవాళ్ళు అన్నీ కాస్త ఎక్కువగా పట్టించుకునే స్వభావం కలిగి ఉంటారు. గాజు గ్లాసు మీద మూత తీసి మంచినీళ్లు తాగాను. ఇదంతా అతనితో ఎలా చెప్పాలి అన్నదే నా ముందు ఉన్న ప్రశ్న.
వెయిట్రెస్ని రమ్మని పిలిచాను. విరించి నా దగ్గరకొచ్చి ఏమిటి హోటల్ వాళ్ళతో గొడవ అన్నాడు. అతన్ని ఆఫీస్లో 4-5 సార్లు చూశాను. స్పోర్ట్స్ కోటాలో అకౌంట్స్ ఆఫీసర్ అయినట్లున్నాడు. ఎప్పుడూ అసలు ఆఫీస్కే వచ్చేవాడు కాడు. నేను రేపటి ప్రెసిడెంట్స్ విజిట్ ప్రోగ్రామ్ని కవర్ చేయాలి. నా రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదంటున్నారు. ఇంత రాత్రి నేను ఎక్కడికి వెళ్తాను? మీరు అందుకే వచ్చారా అని అడిగాను. లేదు, ప్రెసిడెంట్ గారిని కలవడానికి వచ్చా. అతను నాటీగా నవ్వి, సరే చాలా అలసిపోయినట్లున్నారు, ముందు నా రూమ్కి వెళ్దాం అన్నాడు. నేనా అని అంటుండగానే బెల్ బాయ్ని పిలిచి నా సూట్ కేసుని తీసుకురమ్మని, ముందు కాస్త రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి అప్పుడు ఆలోచిద్దురు కానీ అన్నాడు. ఆ రాత్రి విరించితో అలా వెళ్ళకపోతే కథ వేరేగా ఉండేది అనను. కానీ ఒక పురుషుడితో, ఈ పరపురుషుడితో వంట, రాజకీయాలు, భక్తి, బాబాలు టాపిక్ కాకుండా ఇంటర్నేషనల్ సినిమా, లిటరేచర్, స్పోర్ట్స్ గురించి అన్ని గంటలు మాట్లాడతానని అప్పటిదాకా అనుకోలేదు. నేను సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి అన్నాడతను. అమ్మా, కంగారు పడకు, నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు. పొద్దుట ఇద్దరం తయారై వెళ్దాం మా ఫ్యాక్టరీకి. ప్రెసిడెంట్ గారికి విరించి మా ఆటోమొబైల్స్ గురించి చెప్తుంటే నేను ఇంపార్టెంట్ నోట్ చేసుకున్నాను. మా మ్యాగజైన్లో ప్రోగ్రాం కవర్ చేయాల్సిన బాధ్యత నాది. మరి మొత్తం ఆయన ఉన్నది 20 నిమిషాలు. అందుకు మా కంపెనీ స్పెండ్ చేసిన టైం, డబ్బు చాలా ఎక్కువ. కానీ ప్రెసిడెంట్ స్పీచ్లో మా కృషిని, కంపెనీ పనితీరుని మెచ్చుకోవడంతో ఎండీ గారు, జీఎం అందరూ చాలా హ్యాపీ. రాత్రికి పార్టీ జరిగింది. విరించి బలవంతం మీద నేను మొదటిసారి డ్రింక్ చేశాను. వోడ్కా కొంచెం టేస్ట్ చేయండి, ఉన్నది ఒకటే జీవితం అన్నాడు విరించి. అని చెప్తూ ఆగి, అప్పుడు కూడా అలా జరుగుతుంది అనుకోలేదు. విరించి దగ్గర నేను ఆ రాత్రి ఓపెన్ అప్ అయి నా జీవితంలో ఉన్న వెలితిని మొత్తంగా చెప్పేశాను. అతను నా తలని దగ్గరికి తీసుకున్నాడో, నేను అతని గుండెల్లో తలదాచుకున్నానో అర్థం కాలేదు. కానీ విరించికి దగ్గరయ్యాను మానసికంగా. అంటే మీ ఇద్దరి మధ్య ఏం కాలేదా అడిగాను అనుమానంగా. అప్పుడేం కాలేదు. అతను నా అసహాయ పరిస్థితిని, స్పృహలేని స్థితిని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. కానీ అతని దగ్గర నేను స్పందించడం నా శరీరానికి తెలిసి మనసుకి చెప్పింది. ఆ తర్వాత అడిగాను. ఆ స్నేహం, నమ్మకం అనే పునాది మీద బలపడింది. అది బలంగా పెరిగాక నేను మీ నాన్నకి చెప్పేశాను, నేను ఆయనకి తగ్గ భార్యని కాదు అని. అంత ఈజీగా విన్నారా? ఇది సినిమా కాదు. ఓకే అని షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్లీగా విడిపోవడానికి. ఇద్దరి వైపు పెద్దలు వచ్చారు, గొడవలయ్యాయి. నిన్ను ఇవ్వను అన్నారు. చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. మా లాయర్ గెలిచాడు, మేము విడిపోయాం. నువ్వు నాకు దక్కావు అంది అమ్మ. మరి విరించితో కలిసి బతకడం లేదే అడిగాను. నీ బాల్యం భయంకరంగా గడుస్తుందేమో అన్న భయం, నీకోసం ఏదైనా చేయగలిగిన ప్రేమ, అతను నన్ను స్వీకరించి నిన్ను అంగీకరించలేడేమో అన్న భయం అతన్ని దూరం పెట్టింది. త్యాగమా? ఆ పేరు పెడితే నేను తల్లినే కాను. మరి ఆయన, అదే విరించి వేరే పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నారా? వ్యంగ్యంగా అడిగాను. అలాగే అనుకున్నాను, కానీ ఈ మధ్యే తెలిసింది అసలు పెళ్ళే చేసుకోలేదట. విరించి నన్ను కలిసేసరికే విడోయర్. యాక్సిడెంట్లో పెళ్ళైన కొత్తలోనే భార్యని పోగొట్టుకున్నాడు. అలా ఒంటరిగానే ఉండిపోయాడట అని తన ప్రేమ కథ ముగించింది అమ్మ. నిన్నటిదాకా ఎంత తల్లి కూతుళ్ళు స్నేహితురాలలా ఉన్నా ఇలాంటి నిజాలు వినడం, అమ్మ ప్రేమ కథని ఇంకో పురుషుడితో చర్చించడం చాలా భరించరాని విషయం అనుకున్నాను. ఈ రెస్టారెంట్లో ఇందాక వెయిట్ చేసేటప్పుడు కూడా అదే థాట్లో ఉన్నాను. కానీ విరించి గారితో మాట్లాడాక, ఆయన మీద గౌరవం పెరిగాక అమ్మ మీద కూడా గౌరవం కలిగింది. అసలు తను స్పందించగలనని, తనకి మనసుందని, ఆ మనసు ఒకరికిచ్చి ఇంకొకరితో రసహీనంగా బతుకు గడపడం కన్నా ఆ బంధాన్ని వదిలేసుకుని ఒంటరిగా గడపడమే న్యాయమని ఎందరూ మా అమ్మలా ఆలోచించగలరు? ఆలోచించి కూడా ఏ కొత్త బంధానికి మళ్ళీ కట్టుబడకుండా స్వేచ్ఛ అనే మాటని మనస్ఫూర్తిగా ఆచరణలో పెట్టగలరు? అందుకే మా అమ్మలాంటి స్నేహితురాలు ఉన్నందుకు ఆ క్షణం గర్వంగా ఫీల్ అయ్యాను. విరించి గారు మా అమ్మకి కంపానియన్గా ఉండగలరా? జీవితంలో ఒంటరితనం చాలానే అనుభవించింది అన్నాను. విరించి కళ్ళద్దాల్లోంచి కళ్ళు చిన్నవిగా చేసి నా వైపు తీక్షణంగా చూసి ఆ తర్వాత నవ్వి, సున్నాలా ఉంది నా జీవితం,
సులోచన ఒకటి ఒంటరి అంకె అనుకుంటోంది. తన పక్కకి అంకెగా 10 నేను రావడానికి నాకైతే అభ్యంతరం లేదు అని థ్యాంక్స్ డియర్ అన్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.